నమస్తే, నేను ప్రశాంత్. కవిత గారి లేఖ ఏదైతే ఉందో అది చాలా చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే దానికి నిన్న కవిత గారు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఎవరో చేశారు అని చెప్పేసి అయితే. మరి నిజానికి అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, కవిత గారే రాశారు ఈ లేఖ కేసీఆర్ గారికి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం మనం చూసాము. ఫైనల్గా కవిత గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇదంతా ఎవరో చేశారు, నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి అని చెప్పేసి. నిజానికి అసలు ఏం జరిగింది, ఎవరు చేసింది ఇదంతా అని? కవిత గారు రాసిన లేఖ బాగా ఒక విధంగా బీఆర్ఎస్ని అతలాకుతలం చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ యొక్క విమర్శలు చూస్తే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, అలాగే మన ఎంపీ ఆయన ఎవరు రఘునందన్ గారు కానీ, వాళ్ళు ఒక చెడు కూడా ఆడుకున్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్న లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్లో కూడా ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవడం కాదు, మీ దగ్గర కూడా ఉన్నాయి చూడండి. చిన్న పార్టీ మీది, ఒక ప్రాంతీయ పార్టీ మీ దగ్గరే అన్ని ఉంటే పెద్ద పెద్ద మా నేషనల్ పార్టీలు మా దగ్గర ఉండవు ఆ ఇష్యూలు, మమ్మల్ని చూసి హేళన చేశారు మీరు అన్నట్టుగా ఒక రేంజ్లో ఆడుకున్నారు. అయితే మీరు అన్నట్టు కవిత గారు ఇక్కడ లేరు, అయినా లేఖ రాశారు అని అంటే ఎవరు? మరోవైపు కవిత గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఆవిడేమంటున్నారు, బీఆర్ఎస్లోనే కోవర్ట్లు ఉన్నారు, బీజేపీకి కాంగ్రెస్కి సంబంధించిన కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళు వ్యవహారం బయటకు తీసుకొచ్చారు. కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయడానికి ఇలా చేస్తున్నారు. నేను నా తండ్రితో మాట్లాడుకుంటాను కదా అని అంటూనే ఆవిడ ఇంకొక విషయం కూడా మాట్లాడారు. అంటే ఎవరో రాసిరి నా పేరు పెట్టారు, నా లెటర్ హ్యాడ్ మీద రాసి పంపించారు ఏదో అన్నట్టుగా ఉంటేనే, నేను గతంలో కూడా లేఖలు రాశాను కానీ ఇలాగ ఎప్పుడు రాయలేదు అన్నారు. మరి గతంలో లేఖలు రాశారన్నారుగా. అవును. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు తండ్రితో అత్యంత చనువున్న చొరవ తీసుకోగలిగిన బిడ్డ కవిత గారు. కేసీఆర్ గారితో డైరెక్ట్గా మాట్లాడే చనువు ఉంది ఆ బిడ్డ కాబట్టి తప్పు లేదు. పార్టీలో కూడా సభ్యత్వం ఉంది, అధ్యక్షుడిగా కూడా చనువు ఉంది, తండ్రిగా కూడా ఇంకాస్త చనువు ఉంది. సో ప్రతిదీ ఫేస్ టు ఫేస్ మాట్లాడే కవిత గారు ఎందుకు లేఖ రాశారనేది మొన్న చర్చనీయాంశమైంది. అవును. నిన్న ఆవిడేమంటారు, నేను లేనిది నేను నా తరపున ఎవరో రాసి అలా పెట్టినట్టున్నారు లెటర్ హ్యాడ్లో, మా దగ్గరే ఎవరో కోవర్ట్లు ఉన్నారు, మా వ్యవహారాలన్నీ ఊరికే బయటికి చేసి అబాస్పాలు చేయడానికి ఇలా ప్రయత్నిస్తున్నారు అనేది ఆవిడ ఆవేదన. అలా అంటూనే నేను గతంలో కూడా లేఖలు రాశాను కొన్ని సందర్భాల్లో అన్నారు ఆవిడ. అంటే ఇప్పుడు కూడా లేఖ ఆవిడే రాశారా కొన్ని? అంటే ఇంకోటి ఏంటంటే ఆవిడ అలా అంటూనే ఇంకో మాట కూడా స్లిప్ అయ్యారు. ఇప్పుడు అధ్యక్షుల చుట్టూ కూడా కొన్ని దెయ్యాలు ఉన్నాయి, కొంతమంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు అన్నట్టుగా కూడా. సో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ చర్చకు వచ్చింది. ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఈ అంశం. ఆవిడ రాశారో రాయడంలో తప్పు లేదు. ఇట్లా కొంతమంది సీనియర్స్కి మీరు ఎందుకు డైరెక్ట్గా ర్యాప్ ఇవ్వట్లేదు, కలవడానికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళకు అపాయింట్మెంట్ కావాలా, మీరు ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు? ఎందుకంటే నిన్న ఇక్కడ ఓపెనింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, బాబు కేసీఆర్ మీరు ఫామ్ హౌస్ వదిలిరా, ప్రజల కోసం ఆలోచించు, ప్రజల సమస్యల కోసం మాట్లాడు, అసెంబ్లీకి రా అంటున్నాడు ఆయన. అవసరమైతే కూటమి ప్రభుత్వంతో, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమే తెలంగాణ కోసం అని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సెటర్లు వేస్తున్నారు, కేసీఆర్ సవాల్ విసురుతున్నారు. సో కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. అన్నీ తానే చూసుకుంటున్నది కేటీఆర్ గారి ఒక విధంగా చాలా టాలెంట్. నిజంగా కేటీఆర్ గారికి ఆ విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మంచి వక్త ఆయన, వొకాబులరీ కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ 3 మాతృభాషలాగా మాట్లాడతాడు. అంటే నాకు తెలిసి అంత బాగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదు. సో అట్లాంటి కేటీఆర్ గారు చాలా కష్టపడి భుజాన్ని ఎత్తుకుంటూ వస్తున్నారు. బట్ కేసీఆర్ గారు ఉద్దండుడు కదా, రాజకీయ ఉద్దండుడు, ఆయన రావాలి కదా. సో ఆ పరంగా ఇవి లేఖ రాస్తే తప్పు లేదు, గతంలో కూడా లేఖలు రాశారని. బట్ చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది కొన్ని దెయ్యాలు ఉన్నాయి అనే ప్రస్తావించడము, అది ఇప్పుడు కేసీఆర్ గారికి కోపం తెప్పించే అంశం లాగా ఉందని ఇప్పుడు చర్చనీయ అంశం. అంటే నా చుట్టూ ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలవదా, అంతే కదా. ఆయన గట్టిగా మాట్లాడితే మా ఫాదర్ అనేవారులేండి, నా సర్వీస్ అంత లేదురా నీ వయసు అని మేము ఏదైనా మాట్లాడి చెప్తున్నప్పుడు. అలాగా ఆయన అనుభవం అంత వయసు ఉండదు ఇవి కవిత గారికి, అంతే కదా. ఆయనకి నువ్వు నాకు చెప్పడం ఏంటి? మన చుట్టూ ఉండేవాళ్ళు దెయ్యాల రూపంలో ఉన్నారు, కొంతమంది కోవర్ట్లుగా పనిచేస్తున్నారంటే అది పార్టీ యొక్క సభ్యత్వాన్ని, పార్టీ యొక్క ప్రతిష్టని కొంచెం ఇబ్బంది కలిగించినట్టేగా. ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో చాలా మంది జంప్ అయిపోయారు.
పెద్ద పెద్ద సీనియర్లు కేసీఆర్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఉన్న వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కదా, అటువంటి వాళ్ళని మరి కాస్త కించపరిచినట్టు ఉంటుంది కదా అనే అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దీని మీద కేసీఆర్ కాస్త గుర్రుగా ఉన్నారన్నట్టు కూడా ఇప్పుడు ఇంకో కొత్త చర్చనీయాంశం. సరే, ఇంత జరిగినా కానీ ఇదంతా కవిత గారు ఆడుతున్న ఒక డ్రామా మాత్రమే, అండ్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామానే ఇదంతా, జస్ట్ అందరిని అట్రాక్ట్ చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి, మీరు కూడా వినే ఉంటారు. సో ఇదెంత వరకు నిజమంటారు? మేబీ మీరు అన్నది ఆ కోణంలో కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు సినిమాలకి చూడండి, బాయ్కట్ భైరవం, బాయ్కట్ అమీర్ ఖాన్ ఇలా వచ్చినప్పుడు అరే ఏంటిది ఒక రకంగా సినిమాకి అదొక రకమైన పబ్లిసిటీ, రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్ అన్నట్టు అదొక రకమైన పబ్లిసిటీ. అండ్ మోర్ ఓవర్ కవిత గారికి ఇంతకుముందు మీరే ఎవరో చెప్పారు, ఎక్కడో జ్యోతిష్యం చూపించుకుంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారని ఎవరో చెప్పారని. సో ప్రజలకి ఎంత చేరువవ్వాలి, ఎంత తీసుకురావాలి, అలాంటప్పుడు కవితకి ఆ అవకాశం తక్కువ ఉంది, కేటీఆర్ గారికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనేది కూడా చాలా మంది జ్యోతిష్యులు కూడా చెప్పారు కదా, మూడోసారి కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గారు 1 year 2 years ఇక్కడ ఉంటే తర్వాత సెంటర్ లోకి వెళ్ళిపోతారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారని కొంతమంది జ్యోతిష్యులు కూడా 2023 ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. ఇదే అంశం మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఒకసారి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే అన్నారు ఆయన, ఏంటి అసలు బిడ్డకి ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు, కేటీఆర్కి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం, బిడ్డకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అన్నట్టు కూడా రాధాకృష్ణ గారు కేసీఆర్ గారిని అడగడం. నేను అట్లా ఏముండదు, పార్టీ కోసం ఎవరు కష్టపడి చేసినా నేను ఒకవేళ చూస్తాను, ఇంకా బిడ్డ మీదే కాస్త మమకారం ఎక్కువ ఉంటుంది తప్ప అలాగనే లేదు అన్నట్టుగా అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ అంశం కూడా తెర మీదకి వస్తుంది. అంటే కేటీఆర్ గారికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్ గారు, కవిత గారికి ఇవ్వలేదు. సో కవిత గారు ఓన్ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలంటే మీరు అన్నట్టు ప్రజల్లో బాగా కవిత గారి పేరు మరలా వినిపించాలి. ఉద్యమం టైంలో ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారి తర్వాత ఈవిడ తెలంగాణ జాగృతి అనే పేరుతో ఈవిడ ఒక రకమైన ఒక క్రేజ్ సంపాదించుకున్నారు కవిత గారు కూడా. ఎస్పెషలీ ట్యాంక్ బండ మీద బతుకమ్మ ఆడించడం, ప్రభుత్వ ఆఫీసుల ముందు కూడా అన్ని బతుకమ్మలు చేయడం, ఈవిడ ప్రతి దగ్గర కూడా విజిట్ చేసి బతుకమ్మ ఆడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని మరొక్కసారి పైకి తీసుకురావడం అనేది దాంట్లో కీలక భూమిక పోషించారు ఈవిడ. సో మరలా అదే ట్రెండ్ లో ఈవిడ మరి కాస్త ముందుకు రావాలి, హైలైట్ అవ్వాలని చూస్తున్నారని కూడా ఒక విమర్శ ఉంది. బట్ ఏమండి, రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఏ రంగంలో అయినా కూడా తండ్రి యొక్క తాత యొక్క నేము కొంతవరకే పనిచేస్తుంది. వీళ్ళందరూ నెపో కిడ్స్ అనొచ్చేమో. ఇప్పుడు లోకేష్ గారిని, ఇక్కడ కేటీఆర్ గారిని, లేదంటే బాలయ్య గారిని, ఇలాంటి వాళ్ళని తండ్రి పేరును వాడుకొని రాజకీయాల్లోకి వచ్చినా, తండ్రి పేరు వాడుకొని సినిమాల్లోకి వచ్చినా నెపో కిడ్స్ అనేస్తారు. కానీ తర్వాత వాళ్ళ టాలెంట్ ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు. కవిత గారిలో టాలెంట్ లేకపోతే ఆవిడ ఇట్లా ఉండదు. ఆవిడ కూడా బాగా మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు, చాలా మంచి వొకాబులరీ ఉన్న పర్సనే. కాకపోతే ఒక ఆల్రెడీ అన్నయ్య ఉన్నాడు, మరోవైపు హరీష్ రావు గారు కుటుంబ సభ్యులు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, ఎంతమందిలో ఉన్నా కూడా ఈవిడకు ప్రత్యేక స్థానం, ఈవిడ కూడా ఆ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ గెలిచుంటే వేరేలా ఉండేదేమో. సో ఈ ఎమ్మెల్సీగా ఉన్నారు, బట్ ఈవిడ కూడా ఒక రకమైన పర్సనల్ క్రేజ్ కోసం అలా చేశారన్నది విమర్శ అయ్యుండొచ్చు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అదొక ఎత్తుగడ కూడా అయ్యుండొచ్చు. చూద్దాం. మరి కేసీఆర్ గారు చాలా గుర్రుగా ఉన్నారు, కవిత గారు సీరియస్ గా ఉన్నారు, చర్యలు తీసుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాగాని చర్యలు తీసుకుంటే ఆవిడ నిజంగా లేఖ రాసినట్టే, ఆ మాట అన్నట్టే, అంతే కదా. లేదు క్రేజీ కోసం కొన్ని రోజులు స్తబ్దుగా అయిపోతుందంటే ఇదంతా క్రేజ్ కోసమే అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.